అమెరికాలో ఒకవేళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంటికి వచ్చారనుకో, తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళని స్వాగతిస్తారా? వాళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టేస్తారా? లేదా పరువు హత్యలు ఏమైనా చేస్తారా? తల్లిదండ్రులు వీళ్ళు ఇలాంటి ప్రేమ వివాహాలను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మనం ఇండియాలో చూస్తున్నాం. రీసెంట్గా ప్రణయ్ అమృత విషయంలో ప్రణయ్ హత్య కేసు. అలానే కాకుండా దేశ నలుమూలలో మన జరుగుతూనే ఉంటాయి. అసలు ఈ పరువు హత్యలు అనేటివి మన దేశంలో చాలా విపరీతంగా జరుగుతుంటాయి. కానీ అమెరికా విషయానికి వచ్చేసరికి ఇలాంటి పరువు హత్యలు అనేటివి ఎలా ఉంటాయి? దీని పేరెంట్స్ ఇలాంటి విషయాలలో పేరెంట్స్కి ఎలాంటి హక్కులు ఉంటాయి, పిల్లలకి ఎలాంటి హక్కులు ఉంటాయి? నేను ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. మీరు మొదటి నుంచి చివరి వరకు వినండి. మనది అమెరికా ఇండియాకు కల్చరల్ డిఫరెన్స్ వేరుగా ఉన్నప్పటికి కూడా మనం ఏ కల్చర్ను కూడా మనం క్రిటిసైజ్ చేయడానికి వీల్లేదు. సో కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మీరు వినండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు ప్రీ బర్త్స్ అవుతారండి. అంటే వాళ్ళు ఒకవేళ అమ్మాయి వచ్చేసి మామ్ ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అనేసి తల్లిదండ్రులకు పరిచయం చేస్తారనుకోండి, ఏం చేస్తారు? అదే ఇండియాలో ఈ విధంగా చేస్తే ఏం చేస్తారు? కాలు ఇరగొట్టి పొయ్యిలు పెడతారు. అంటే అంత పని చేయరనుకోండి, తల్లిదండ్రులకు అంత చిరాకేస్తుంది అలాంటి పనులు చేస్తే కనుక. అదే కనుక అమెరికాలో ఒక అమ్మాయి వచ్చేసేసి ఇతను నా బాయ్ ఫ్రెండ్ అనేసి పరిచయం చేస్తే ఏ విధంగా ఉంటుంది, తల్లితో తండ్రితో ఏ విధంగా డిస్కస్ చేస్తారు? నేను ఒక చిన్న క్లిప్ చూస్తాను, చూడండి ఒకసారి. Andy asked me out. He asked you out? Who's Andy? And what did you say? Oh, he's so cute, Mom. I said yes. Well, I gotta meet this Andy. Maybe next week. We're going out tomorrow night. That's cool. Yeah, okay. I think it's super cool. You have a boyfriend. సో చూశారు కదా, అంటే తల్లి తన కూతురికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే సంతోషంతో ఎంత ఆనందపడుతుందో చూడండి ఒకసారి. అమ్మాయి కూడా తన తల్లితో ఎంత సంతోషంగా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేసి షేర్ చేసుకుంటుందో చూడండి. అంటే అంత ఫ్రీడమ్ ఉంటుందండి తండ్రికి తల్లికి కూతురులకు మధ్య, అంత ఫ్రీడమ్ ఉంటుంది. ఇదే రీతి కొడుకులకు కూడా ఉంటుంది. తేడా ఏముండదు అసలు. కొడుకుల్ని కూతురుని సమానంగా చూస్తారు. సో ఇది కల్చర్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక అత్తగారు తన కూతురు యొక్క పర్సనల్ జీవితాన్ని గురించి, పర్సనల్ శృంగారం గురించి కూడా కాబోయే అల్లుడిని ప్రశ్నిస్తుంది. అంటే ఇక్కడ అంత ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎందుకు ఇంతలా ఫ్రీగా ఉంటారు అంటే, వాళ్ళు పిల్లలు వచ్చేసేసి మాకు మేము ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఇక్కడ తల్లిదండ్రులు గౌరవిస్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక దశ అంటే వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో బయాలజికల్ హార్మోన్స్ గ్రోత్ పెరగటం వల్ల వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. అది రొమాంటిక్ కావచ్చు, ఒక శృంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ అవసరాలను తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాన్ని వీళ్ళు తప్పుగా తీసుకోరు, అస్సలు తప్పుగా తీసుకోరు. ఇదే మన ఇండియాలో అయితే ఈ కల్చర్ ఈ విధంగా ఉంటుందా? ఉండదు. మొదటనే చెప్పాను, కాలు ఇవరగొట్టి పొయ్యి పెడతారనేసి. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో మనం దీన్ని వ్యతిరేకించడానికి వీలు లేదు. సో తల్లిదండ్రులు పిల్లల్ని స్వాగతిస్తారు. వాళ్ళు ఎరుప, తెలుప, నలుప కలర్ అసలు చూడరు. ఏ మతం కూడా చూడరు అసలు. తన కూతురు కానీ తనకు కొడుకు కానీ ఎవరైనా సరే తనకు బాయ్ ఫ్రెండ్, తన గర్ల్ ఫ్రెండ్ అనేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేస్తే వాళ్ళని స్వాగతిస్తారు. హత్యలు అనేటివి, పరువు హత్యలు అనేటివి అస్సలు ఉండవండి. జీరో. ఎందుకు ఉండవు అంటే, ఇప్పుడు మన ఇండియాలో అయితే మనం ఏం చేస్తాము, ఎవరినో ఒక వ్యక్తిని అనామకుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటుందంటే మనం సంపాదించిన ఆస్తిని వాడి చేతులు పెట్టడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు. మధ్యలో కులాలు వస్తాయి, మధ్యలో మతాలు వస్తాయి. మనం ప్రణయ్ అమృత హత్య గురించి మనం చూసాం.
అమెరికాలో ఇవన్నీ ఉండవు. అంటే పిల్లలకి ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళు వాళ్ళు ఎవరన్నా ప్రేమించుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. సో అంత స్వాతంత్రం అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత పిల్లలు కాలేజీకి వెళ్తారు. ఆ కాలేజీలో ఎలా ఉంటారు అనేది విషయం గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత ఎలా అయితే గూడు నుంచి ఎగిరిపోతాయో, అలాగే పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా స్వతంత్రాన్ని, ఇండివిజువాలిటీని కోరుకుంటారండి. అంటే ఏంది, ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. కాలేజీకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పెద్దగా సపరేట్గా ఉంటే ఉండవు, అక్కడక్కడ రేర్గా ఉంటాయి. కానీ చాలా మటుకు ఒకటే బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఒక సైడ్ బాయ్స్, ఒక సైడ్ గర్ల్స్ ఉంటారు. నైట్ టైం వాళ్ళు కలవడానికి వీలు ఉండదు. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే ఏంది, ఇప్పుడు వాళ్ళు అన్నీ, అంటే వాళ్ళు బయట అపార్ట్మెంట్ కూడా రెంట్ తీసుకుని ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు అక్కడ భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారో అన్ని విధాలుగా, ఎన్ని ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయో, సో పిల్లలు కూడా పెళ్లి కాక ముందుకు ఇవన్నీ కూడా చేసేసుకుంటారు. అంటే నేను మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి తల్లిదండ్రులు మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఏం చేస్తారు అంటే ఏమీ చేయరండి. ఇప్పుడు మమ్మీ నేను ఈ బాయ్తో కలిసి ఉంటున్నాను, మేము బెడ్ షేర్ చేసుకుంటున్నాం అంటే పిల్లలు సంతోషపడతారు, తల్లిదండ్రులు సంతోషపడతారు. దాని గురించి వాళ్ళు పెద్దగా క్వశ్చన్ చేయరు. సో నేను ఇంతకుముందు వీడియోలు చూపించినప్పుడు సేమ్ అదే విధంగా ఉంటుంది. అలాగే తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు ఒకవేళ కాలేజీలో పిల్లలు ఉన్నప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కలుస్తారు, అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ని కలుస్తారు, వాళ్ళతో సరదాగా మాట్లాడతారు, తాగుతారు, వెళ్తారు. సో అంటే ఏంది, ఇక్కడ తమ గర్ల్ కానీ ఒక అబ్బాయితో ఉన్నాడంటే అబ్బాయి ఎలాంటోడు ఏంటి అనేది వీళ్ళు పెద్దగా ఏమీ ఎంక్వైరీ చేయరండి. అంటే చేస్తారు కొంతమంది కానీ తక్కువ. ఎందుకంటే అమ్మాయి నిర్ణయం తీసుకుంది అంటే ఏంది, ఆమె యొక్క మనసుకి అది నచ్చింది కాబట్టి. సో దాన్ని తల్లిదండ్రులు గౌరవిస్తారు. సో అంటే పెళ్లి అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని వాళ్ళ జీవితంలో. సో అందువలన తల్లిదండ్రుల సమక్షంలో జరిగినప్పుడు కూడా ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా అనేది ఎంక్వైరీ చేసుకుంటారు. కానీ అది అమ్మాయి యొక్క నిర్ణయం. అంటే సేమ్ అమ్మాయి అబ్బాయి విషయంలో నేను రెండు వైపుల నుంచి అదే ఉంటుంది. సో అబ్బాయి ఒకటే, ఇప్పుడు కలర్ ఏంటి అసలు, ఏ రంగు, నల్ల రంగా, తెల్ల రంగా, బ్రౌనా, ఏ రంగు అబ్బాయి, ఆ అబ్బాయి యొక్క మతం ఏంటి, ఇక్కడ కులాలైన గొడవ ఉండదు, అబ్బాయి యొక్క మతం ఏంటి, ఇవన్నీ చూడరు అసలుకి. ఇక్కడ కలిసి వాళ్ళు చక్కగా ఉంటున్నారా లేదా అనేది చూస్తారు. ఒకవేళ పెళ్ళైన తర్వాత విడిపోయారనుకో సాడ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అంటే ఏంటంటే పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏ దిశలో వెళ్తున్నారు, మరి 18 సంవత్సరాలు కాకముందుకు వాళ్ళు తాగడానికి వీలేదు, 21 సంవత్సరాల తర్వాతనే వాళ్ళు తాగాలి. మరి కొంతమంది పిల్లలు తాగుతూ ఉంటారు. ఇప్పుడు దీక్షిత అనే అమ్మాయి కూడా డొమినిక్ రిపబ్లిక్లో అమ్మాయి, అండర్ ఏజ్ అమ్మాయి అయినప్పుడు కూడా అక్కడ వేరే కంట్రీ కాబట్టి అక్కడ తాగింది. సో 21 సంవత్సరం నిండిన వాళ్ళు డ్రింక్స్ తీసుకొస్తారు, ఈ అండర్ ఏజ్ పిల్లలకి తాగిపిస్తారు అనేది కామన్గా ఉంటుంది. కానీ ఎక్కువ బయటపడదు. ఇప్పుడు ఇక్కడ కొనటానికి హక్కు అనేది ఉండదు. అంటే ఏంది, పిల్లలకు తల్లిదండ్రులు ఈ విధంగా ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు కూడా ఎక్కువగా అపోజ్ చేయరండి. ఇదే పెద్ద ప్రాబ్లం మన ఇండియన్ తల్లిదండ్రులకు. ఇక్కడ తల్లిదండ్రులకు ఇదే ప్రాబ్లం. కానీ వీళ్ళ కల్చర్ వీళ్ళకు ఉంటుంది, మన కల్చర్ మనకు ఉంటుంది. కాకపోతే ఎవరి కల్చర్ను మనం కించపరచకూడదు, బోత్ కల్చర్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మతం చూడరు, వాడు రంగు చూడరు, వాడు వేరే దేశ అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళు ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోరు. సో ఇక్కడ పిల్లలు ఆ విధంగా పెడతారు, వాళ్ళకి స్వతంత్ర హక్కులు అనేవి ఉంటాయి. సో తల్లిదండ్రులు పిల్లలను కొట్టలేరు. కొట్టారు అనుకుంటే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే మాత్రం అరెస్ట్ అవుతారు. ఇవన్నీ కథలు ఉంటాయండి. అందుకనే పిల్లలు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రీ బర్డ్గా వదిలేస్తారు అన్నట్టు. పిల్లలు కూడా అసలుకు ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి కాలేజీలలో ఉన్నా సరే వాళ్ళు ఇంటికి రారు, ఓన్లీ వీకెండ్స్ వస్తుంటారు. చాలా మటుకు చాలా 1% ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. చాలామంది హాస్టల్స్లో ఉంటారు. ఎందుకంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు ఆ యొక్క కల్చరు, ఆ యొక్క వాతావరణం అనేది వేరుగా ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు, ఫ్రీ బర్డ్ అంతే. సో ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. కాబట్టి తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని అంటే వాడు రంగు వేరైనా సరే, మతం వేరైనా సరే, దేశం వేరైనా సరే వాళ్ళను హత్య చేయడం అనేది ఉండదండి. 0%. బేసికల్గా చెప్పాలంటే 0%.
సో కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఇక నేను పెద్దగా చెప్పనక్కర్లేదు, దేశం నలుమూలలా జరుగుతూనే ఉంటాయి. రీసెంట్గా అమృత ప్రణయ్ హత్య కేసు ఇవన్నీ ఉంటాయి, అసలు చాలా ఉన్నాయి కదా. సో నేను ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు. కానీ అమెరికాలో కల్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు ఏ నిర్ణయాలను తీసుకోవచ్చు. ఎవరు బాయ్ ఫ్రెండ్ అయినా సరే, ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా వాళ్ళతో తిరగచ్చు, కలిసి జీవించవచ్చు. పెళ్లి చేసుకొని జీవించినా పర్వాలేదు, పెళ్లి చేసుకోకపోయినా కలిసి జీవించినా పర్వాలేదు. సో ఇట్ ఈజ్ ఇట్ ఈస్ సహజీవనం. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలాంటి ఈ పిచ్చి నిర్ణయాలు, పరువు హత్యలు అనేటివి అస్సలుకు ఉండవండి. సో ఇది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇండియా నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కల్చర్ను అలవాటు చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ కల్చర్ని అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళకు కొన్ని మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇండియన్ పేరెంట్స్ కూడా దీన్ని గమనించాలి. అలా అనేసేసి మన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని మనం రిస్ట్రిక్షన్లో ఉంచే హక్కును కోల్పోతాము. పిల్లలు మనం ఎలా ఉంటారు అనేది వాళ్ళ ఇష్టం. మన తల్లిదండ్రులు ఎలా పెంచారు, మన పిల్లలు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఇది మా తల్లిదండ్రుల పెంపకం, మేము అలానే ఉండాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదేమైనప్పుడు కూడా ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు పెట్టండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ కొన్ని విషయాలు, ఇప్పుడు మన ఇండియన్స్ అమెరికన్స్ పెళ్లి చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎంతవరకు కలిసి ఉంటున్నారు విషయం గురించి కూడా నేను షేర్ చేసుకుంటాను త్వరలో. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.